వీధి కుక్కలు జయంగా పబ్లిక్ ఎంత తిప్పలు పడుతుర్రో అందరికీ ఎరుకున్న ముచ్చటే. ఒకటి కాదు రెండు కాదు వందల వార్తలు రాసుకున్నాం కూడా మనం ఇంతకు మునిపే. చిన్న పిల్లల మీద పడి కరిచినాయని, దెబ్బలు తగిలితే దాఖాల కేసిర్రని, కుక్కలు కరిచి పసిపిల్ల పానాలు పోయినాయని, పెద్దోళ్లకు ఘాటు పడ్డాయని ఓ గిట్ల మస్తు మస్తు మాటల వార్తలు రాసుకున్నాం కూడా. అయితే ఇప్పటి సంది అసోంటి ఏం ఉండొద్దని ఈ కార్యం ముంగటేసుకురు నల్గొండల. మంత్రి సారు చిన్న బుట్ట పట్టుకోండు. గా బుట్టలు ఏముందో అబ్బరా బిడ్డ చిన్న పప్పి ముద్దుగుంది కదా, పప్పిని తీసికి అన్న చేతికి ఇచ్చిండు మంత్రి సారు. ఆగో ఇంకొకరికి కూడా బుడ్డ కుక్క పిల్లని ఇస్తున్నాడు. పప్పీలు మస్తు ముద్దుగున్నాయిలే. అబ్బా మాకు కూడా ఇస్తే బాగుండు కానీ రేట్ ఎంతో అంటారా? పైసలు లేవు గీసలు లేవు పుక్కట్లనే. నల్గొండలో ఇండి పప్పి దత్తత కార్యం పెట్టిండు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు. అంటే మన దేశం జాతి కుక్క పిల్లల్ని దత్తత తీసుకునేటి కార్యం అన్నట్టు. గల్లీల పొంటి తిరిగేటి కుక్క పిల్లల్ని పట్టుకొచ్చి మంచి చెడ్డలు అరుచుకుంటాం, ముద్దుగా సాదుకుంటాం అనేటోళ్ళకి ఇచ్చేటి కార్యం మంత్రి సారే దగ్గరుండి సాల్వ్ చేసిండు ఈ కార్యాన్ని. వీధి కుక్కల్ని గుర్తించి 5,000 కుక్కలు ఉన్నట్టు నల్గొండ టౌన్ లో గుర్తించడం. ఇవాళ ఒక దాదాపు 49 మంది ఆ పిల్లల్ని చిన్న పిల్లల్ని దత్తత తీసుకోవడం జరిగింది. ఇది ఒక మంచి కార్యక్రమం. మొత్తం 30 కుక్క పిల్లల్ని పంచిపెట్టిరాట ఇప్పటి వరకు. పాలు మర్చిన కూనల్ని తీసుకొచ్చి టీకాలేసి అడిగిన వాళ్ళకి ఇస్తారన్నట్టు. గమ్మత్ ఏందంటే కుక్క పిల్లల్ని దత్తత తీసుకోవాలనుకునేటోళ్ళు మొదలు వాళ్ళ వివరాలని తీసుకొచ్చి అధికారులకు ఇచ్చినాకనే అటెంక కుక్కల్ని ఇస్తారట. గల్లీల కుక్కలకు తిండి సరిగ్గా దొరకక పిసపిస చేస్తున్నాయి, పబ్లిక్ మీద ఎగబడి పిక్కలు బయట పీకుతున్నాయి, పసిపోరల పానాలు తీస్తున్నాయని గిసువంటి కార్యం ముంగటేసుకుని కావచ్చు. మీకు కూడా ఏమన్నా కాయిష్ ఉంటే ఆళ్ళతానికి పోయి తెచ్చుకోరి. బయట పైసలు పెట్టి కొనుక్కునే బదులు పుక్కట్ల దొరుకుతాయి, నచ్చినవి తెచ్చుకోవచ్చు. చూడూరి మరి.